రేపు గాంధీ భవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పీసీసీ కార్యవర్గ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, నూతన ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు హాజరు కానున్నారు. 2 ఎంట్రీ పాయింట్స్తో 320 మంది కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై 30 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మంత్రులు వచ్చే వీలుగా ఒక ఎంట్రీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులకు మరో ఎంట్రీ పాయింట్ ఇచ్చారు. అయితే సమావేశం జరిగే సమయంలో మార్పు చేశారు. ఉదయం జరగాల్సిన సమావేశాన్ని మధ్యాహ్నం నిర్వహిస్తామని టీపీసీసీ కార్యవర్గం ప్రకటించింది. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం షరీఫ్ అందిస్తారు. కొత్త ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రేపు హైదరాబాద్ రానున్నారు. వచ్చి రాగానే కీలక భేటీలో ఆమె పాల్గొనబోతున్నారు. ఇప్పటికే ఈ మేరకు పత్రికా ప్రకటన రిలీజ్ అయింది. టీపీసీసీ విస్తృత సమావేశం గాంధీ భవన్లో ఉదయం 11 గంటలకు ఉంటారని చెప్పి ముందుగా డేట్ని షెడ్యూల్ చేశారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సభను మధ్యాహ్నం 2 గంటల నుంచి లేట్ నైట్ వరకు కొనసాగుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. సో ప్రస్తుతం ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్లేస్లోనే మనం ఉన్నాం. స్పెషల్గా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న కారణంగా జర్మన్ హంగర్ టెంట్ని సిద్ధం చేశారు. ఇది అంతా కెపాసిటీ దాదాపు 320 సీట్లు ఉన్నటువంటి సీటింగ్ కెపాసిటీని ఏర్పాటు చేశారు. వర్షం పడ్డా, ఎండ కొట్టినా కూడా లోపల ఉన్నటువంటి వ్యక్తులకు ఎలాంటి ఎఫెక్ట్ కాకుండా ఈ రకమైనటువంటి టెంట్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే పనులన్నీ కూడా చేస్తున్నారు సిబ్బంది అంతా కూడా. పలుసార్లు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులు, పీసీసీ సిబ్బంది, పీసీసీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా పరిశీలిస్తున్నారు. పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఏందనేటువంటి విషయాలపైన వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఇందాక చెప్పిన దాని ప్రకారం మొత్తం 320 మందికి కూర్చునేలాగా ఏర్పాట్లను చేశారు. ఇక ప్రధాన వేదిక ఎక్కడైతే మనకు స్ట్రైట్ కనిపిస్తుందో అక్కడ ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. 30 మంది కూర్చునేలాగా. దాంట్లోనే సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ మహేష్ గౌడ్, మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, రాజ్యసభ సభ్యులు కూర్చునేలాగా వేదిక అక్కడ స్పెషల్గా ఏర్పాటు చేస్తున్నారు. ఇది జర్మన్ హ్యాంగర్ టెంట్గా ఇక్కడ ఉన్నటువంటి ఈ టెంట్ వేస్తున్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి మాట. సో ఈ సమావేశాన్ని అత్యంత కీలకంగా పార్టీ భావిస్తూ వస్తుంది. మొన్న కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు జరిగినటువంటి సమావేశం లాగానే ఇందులో కూడా చాలా విస్తృతంగా అన్ని అంశాలపైన పార్టీ పరంగా, ప్రభుత్వ పెద్దల పరంగా అన్ని అంశాలను చర్చలోకి తీసుకొచ్చే ఆస్కారం కనిపిస్తోంది. చాలా సవాళ్ళు కొత్తగా వస్తున్నటువంటి మీనాక్షి నటరాజన్ పైన ఉన్నాయి. ఇప్పుడు స్థానికంగా జరుగుతున్నటువంటి వచ్చేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పట్టభద్రతల ఎన్నికలకు సంబంధించి ఎవరు గెలవబోతున్నారు దానిపైన ఇప్పటికే పలుమార్లు వచ్చి రాగానే, అంటే ఆమె పేరు తెలంగాణ నూతన ఏఐసీసీ ఇన్ఛార్జ్గా పేరు వచ్చి రాగానే ఆమె వర్క్ షురూ చేసిరు. పూర్తి స్థాయిలో జూమ్ మీటింగ్స్ని ఏర్పాటు చేసి దఫల వారీగా ఆయా పట్టభద్ర స్థానాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడారు. అక్కడ ఉన్నటువంటి క్యాడర్తో మాట్లాడారు. కంటెస్ట్ చేస్తున్నటువంటి సభ్యులతో కూడా, అభ్యర్థులతో కూడా ఆమె మాట్లాడినటువంటి పరిస్థితి. సో చాలా అంశాలపైన రేపు జరగబోయేటువంటి విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో చాలా అంశాలపైన క్లారిటీ వస్తుందని చెప్పి ఇప్పటికే భావిస్తున్నామనేది నేతల్లో చర్చ జరుగుతుంది. రాహుల్ గాంధీ టీంలో కీలకంగా ఉన్నటువంటి సాదాసీదామైనటువంటి వ్యక్తిగా, నాయకురాలిగా, ఐడియాలజికల్ ఉమెన్గా మీనాక్షి నటరాజన్కి ఉంది కాబట్టి ఆమె ఏం పంచుకోబోతున్నారు. నేరుగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ దూతగా ఆమె వస్తున్నారు. రేపు మొత్తం 2 ఎంట్రీ పాయింట్ని ఏర్పాటు చేశారు. సభకి వెనకాల వైపు వచ్చేటువంటి ఎంట్రీ అది సీఎం అదేవిధంగా వచ్చేటువంటి వీవీవీఐపీలకు ఆ ఎంట్రీని ఏర్పాటు చేశారు. మరొకటి దానికి ప్యారలల్గా సభకు ముందు వైపు ఎంట్రీని ఏర్పాటు చేశారు. అది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధించిన అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ఫ్రంట్ లైనర్స్, సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మాజీ సీనియర్ లీడర్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వెసులుబాటుగా ఇక్కడి ఏర్పాట్లు అయితే చేశారు. సో రేపు జరగబోయేటువంటి ఈ సమావేశానికి మాత్రం చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ ఏం చెప్పబోతున్నారు, కార్యవర్గం కూర్పుకు సంబంధించి ఏం చెప్పబోతున్నారు, చాలామంది పదవుల కోసం ఆశిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎమ్మెల్సీ రావాలి, ఎమ్మెల్సీ టికెట్లు కావాలనేటువంటి వాళ్ళు కూడా చాలామంది తమ అభ్యర్థిత్వాన్ని పార్టీ పెద్దల ముందు ఉంచుతున్నారు. కాబట్టి వీటన్నిటి అంశాలపైన రేపటి సమావేశంలో అన్ని అంశాలపైన క్లారిటీ ఇవ్వబోతున్నారు. క్లారిటీ రాబోతోంది అనేటువంటి విషయాన్ని, పార్టీకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అయితే పెద్ద సంఖ్యలో గాంధీ భవన్ చుట్టూ అయితే చర్చలు జరుగుతున్నాయి. ఇద్దరు ముగ్గురు లీడర్లు కనిపిస్తే అదే మాట మాట్లాడుకుంటున్నారు. కాబట్టి సమావేశం కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటికి సంబంధించినటువంటి సారాంశాన్ని ఏం చెప్పబోతున్నారు అనేటువంటి ఒక ఉత్కంఠ మాత్రం నెలకొంది. కెమెరా పర్సన్ శ్యామ్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, గాంధీ భవన్.